కంక్లూడ్ చేస్తూ ప్రసాద్ గారు, హైదరాబాద్లో హెచ్సియు భూములకు సంబంధించి ఒక పెద్ద వివాదం జరుగుతుంది. ఈ భూములకు సంబంధించి వివాదం జరుగుతుంటే నిన్న కాంగ్రెస్ నేతలు అందరూ కూడా ఇది మేం చేసింది కాదు, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2003లో ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయనే ఒక కంపెనీకి తీసుకెళ్లి అలాట్ చేశారు, ఇది ఆయన చేసింది, ఇప్పుడు మీరందరూ మా మీద ఆరోపిస్తారేంటి, ప్రభుత్వం భూముల్ని మేము వెనక్కి తీసుకున్నాము, దాంట్లో జంతువు సంపద పెరిగాయి సార్, అవన్నీ వాటిని మేము కాదని చెప్పట్లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నిడుతున్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇందులో రేవంత్ రెడ్డి గారు గమనం ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా గత ప్రభుత్వాలు చేసిన తప్పులకు మేము నిందలు మోయాల్సి వస్తుంది. ఇదైతే మళ్ళీ గత ప్రభుత్వాలు. అదైతే క్రిస్టల్ గిరి ఢిల్లీలో గడి కంటకట్టింది ఎవరు? ఐఎంజీ ల్యాబ్ భూముల్ని 50,000 చెప్పున ఆ రోజుల్లోనూ. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వెనక్కి తీసుకుంది ఎవరు కదా. ఇప్పుడు విశ్వవిద్యాలయం అవి 1000 ఎకరాల్లో ఎందుకు ఉంటాయంటే ఒక ఆహ్లాదభరిత వాతావరణం. ఇదే నారాయణ చైతన్యం అనుకోండి, ఒక దుకాణం కుట్లో పెట్టి దరదలు లాడించేస్తారు, 2 ఎకరం 10 కంటస్తో పెట్టి అప్పచెప్పడమే. వాళ్ళు అక్కడ తీసి సబ్మిట్ చేయడానికి, తర్వాత వాళ్ళతో ఒక డాక్టరేట్లు, ఒక ఉన్నత ప్రమాణాలతో విద్యా వ్యవస్థల్ని పరిరక్షించడానికి దేశవ్యాప్తంగా సెంట్రల్ యూనివర్సిటీస్ ప్రతి రాష్ట్రానికి ఒక ప్రైడ్ కింద ఇస్తారు. అలా సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఒక ఔన్నత్యాన్ని చాటుకుంది. సో ఇవాళ దానికి 1000 ఎకరాలు ఉన్నాయి కాబట్టి కమర్షియల్ చేసేస్తాం అంటే నాకు తెలిసి గ్రేటర్ హైదరాబాద్లో ఇంకెక్కడ గొడ్డుపోయిందా? గత ప్రభుత్వం అలా నానక్రామగూడలోను ఇక్కడ అదేంటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెనకట్ల ల్యాండ్ లెంతనే కదా మాకు నచ్చలేదని చెప్పి ఈ ప్రభుత్వం డైరెక్ట్గా 400 ఎకరాలు ఏమేస్తాం అంటే, ముందు మీరు నిజంగా అంత శ్రద్ధ ఉండి హైటెక్ టవర్లు కట్టేస్తాం ఇది అన్న శ్రద్ధ ఏడిసినప్పుడు మీరు హైదరాబాద్కి వచ్చి పొక్కలైన్లు కట్టుకొచ్చి ఎందుకు దొలగొడిచారు? నాకు తెలిసి పర్యావరణంలో ఋషికొండ కొండ ఎరగొట్టినప్పుడు వీళ్ళు పర్యావరణంకి ముప్పు వచ్చింది, చచ్చిపోయారు, తిరగబడిపోయారు. తర్వాత అక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకానికి దాన్ని పూడికలు తీయడం కంటే పర్యావరణం చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ చచ్చారు? ఇప్పుడు దీని గురించి నాకు అర్థం కాదు. 400 ఇక్కడ 80 లక్షల చెట్లు కొట్టించారు వికారాబాద్ దగ్గర ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి. అప్పుడు ఎక్కడ చచ్చారు వీళ్ళందరూ? ఇప్పుడు ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనుకున్న వాళ్ళ భూములో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్ జంతు సంపద ఉంది. నాకు తెలిసి పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా, ఉదాహరణకి ఫారెస్ట్ అనుమతులు లేకుండా ఏ పనులు చేయకూడదు ఫారెస్ట్ జోన్స్ లో. ఇప్పుడు మీరు గ్రేటర్ హైదరాబాద్ విస్తరించుకున్నంత మాత్రాన గతంలో ఇప్పుడు మనకి టైగర్ జోన్ ఉందని అక్కడ ఏది నాగార్జున సాగర్ నుంచి పల్నాడుకి తీసుకోవాల్సిన ఎత్తిపోతల పథకం ఆపేశారు కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని పర్మిషన్ వచ్చింది. కొల్లేరు సరస్సు, పులికాటి సరస్సు వీటికి కూడా పర్యావరణ అనుమతులతో పాటు ఫారెస్ట్ అనుమతులు కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే కదా. ఎక్కడ డిస్కషన్స్ వస్తున్నాయి అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినట్టే కదా పర్మిషన్స్. అప్పుడే దానికి ఇచ్చారు. అది స్పెషల్ రిక్వెస్ట్ లో తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆంధ్రప్రదేశ్ కి. ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, ఇన్ని 1000 ఎకరాల్లో 400 ఎకరాల్లో ఎన్ని చెట్లు కొట్టేస్తారు, ఎంత వృక్ష సంపద నష్టం అవుతుందో, ఆక్సిజన్ లేక చచ్చిపోతావు. అసలు ఏటీ తెలియని 2 దేశాలు ఆవిడ మాట్లాడేస్తుంటే మాట్లాడుతున్నారు అంటే జనాలకు తెలుస్తుంది కదా ఒక చెట్టు నుంచి ఏంటి ఏం జరుగుతుంది ఎంత ఉపయోగం ఉంటుంది అనేది కూడా. మరి అదే కదండి వికారాబాద్ లో కొట్టి పడేసినప్పుడు అక్కడ ఏమైంది అంటే రాజ్నాథ్ సింగ్ వచ్చి ప్రమాణ స్వీకారం చేసేస్తాడు, అక్కడ రిబ్బన్ కటింగ్ చేసేస్తాడంటే అలాగా పర్యావరణాలు కూడా నాశనం చేసేస్తారా? టెక్నాలజీ పెరిగిపోవచ్చు, టెక్నాలజీ పెరిగిన మనుషులు అయితే బతకాలి కదా. అలా కదండి నేను అంటుంది. కాంక్రీట్ జంగిల్స్ నిర్మించుకుంటూ పోతే దాని చుట్టుపక్కల పరిసర ప్రాంతాలంతా కాంక్రీట్ చేసేస్తే మరి బతికిది ఎవరండి? అదే కదా. ఇప్పుడు నువ్వు అద్దాల మేళలు కట్టి నువ్వు ఏదో బిల్డింగ్లు కట్టి కరెక్ట్ ఆ బిల్డింగ్ లో ఉండడానికి జనాలు ఉండాలి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకోండి సార్, ఎన్ని బిల్డింగ్లు ఖాళీ ఉన్నాయి? ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఐటీ సిటీలో బిల్డింగ్ కట్టేసి అక్కడ ఏంటి ఉద్ధరిస్తారు? ఉన్న బిల్డింగ్ లో ఫిల్ ఒక సస్తున్నారు ఒక్కొక్కడును. మీరు వచ్చిన పొద్దుగా నుంచి ఈ రోజు దాకా రియల్ ఎస్టేట్ అలో లక్ష్మణ్ అడుక్కుంటున్నారు పక్కన. చాలా చాలా డల్ ఉంది, డౌన్ ఉంది. ఇప్పుడు అదే ప్రైమరీ లింగపల్లి దగ్గర నుంచి తీసుకుంటే ఇక్కడ మీరు చెప్పిన నానగ్రామ కూడా అవన్నీ మీరు అదేంటంటే పేర్లు చెప్పండి, కోకాపేట ఇవన్నీ చూసుకుంటే ఎన్ని ఉన్నాయి అక్కడ ఖాళీ ల్యాండ్లు? చాలా ఉంది. ఇప్పుడు ఏకంగా ఐటీ పార్క్ అక్కడ ఏది హార్డ్వేర్ హబ్ క్రియేట్ చేశారు శంషాబాద్ వెనకాతల. ఎన్ని ఉన్నాయండి బిక్కులు ఆడుకుంటున్నారు. 4 ఉన్న సోర్సెసే ఇక్కడ ఫిల్ అవ్వక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ కొత్తగా ఒక పర్యావరణాన్ని నాశనం చేసి మళ్ళీ దాంట్లో ఏదో ప్రభుత్వానికి సంబంధించి 330కి గౌరవ సుప్రీంకోర్టు ఎక్స్ప్లెనేషన్ అడిగిందంట. హైకోర్టు తీర్పు ఉంది, సుప్రీంకోర్టు వెరిడిక్ట్ ఏమొస్తుందో చూడాలి. 330కి ఆల్రెడీ కాంగ్రెస్ అధిష్టానం గమ్మున ఉండమని చెప్పిందని ఒక క్లూ ఉంది ఈ విషయం మీద. కానీ సరే ఇప్పుడు సార్ ఒకటి చెప్పనా, ఈ తెలంగాణ గడ్డ పౌరుషాల గడ్డ, తర్వాత ఉద్యమాల గడ్డ. మీకు మళ్ళీ చెప్తున్నాను విప్లవ సాహిత్యాలు అవన్నీ అంటే గద్దర్ గారు విప్లవ సాహిత్యం రాయకుండా ఏమైనా రామాయణం భారతం కథలు రాశాడా? మరి వాళ్ళు ఏకంగా గద్దర్ పురస్కారాలు ఇచ్చేసి ఆయన విప్లవ సాహిత్యం అనుకుంటే ఇంకేమంటాం మేము? భావావేశాన్ని క్రియేట్ చేసే సాహిత్యం ఏదైనా విప్లవ సాహిత్యమే. మనిషిలో ఉన్న విప్లవాత్మకమైన భావజాలను బయట తీయాలా? మహానుభావుడు శ్రీశ్రీ గారు రాసిన కవితలు కూడా విప్లవ కవితలను మీ ఇష్టం ఉన్నట్టు తేల్చుకుంటే ఇవాళ మీకు నచ్చారు కాబట్టి గతం నక్కుని చేసేసుకుంటారా? గతంలో విప్లవ కవి అంటారా? అన్ని మీ ఇష్టమే. అంటే యూనివర్సిటీలు తమాషాగా ఉన్నాయా? నక్సలిజం అంటే అక్కడ 400 ఎకరాల్లో అడవిలోంచి నక్సలిజం పుట్టించిందా? విప్లవ సాహిత్యం వస్తుందా? ఏం మారుతున్నారండి నాకు అర్థం కదా. ఒక్కొక్కరు రాజకీయాల కోసం అంటే ఏది పడితే అది మాడేస్తారు. మరి గ్రేటర్ హైదరాబాద్ విస్తరించారు, దాంట్లో 400 ఎకరాల అడవి ప్రాంతం ఉంది, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో, దాంట్లో జంతు జీవాలు ఉన్నాయి,
ఈ జంతు పరిరక్షణ వీళ్ళు వీధి కుక్కల గురించి చచ్చిపోతారు కదా, మరి వాళ్ళు ఏమైపోయారండి? జంతు పరిరక్షణ వీధి కుక్కలు చంపేతలేరమన్నా సరే అట్లేట్ అనకంటారా బాబా అని మన పైన తినేస్తారు కదా ఏరియాలో. రెడ్ క్రాసులు బ్లూ క్రాసులు ఇవన్నీ ఉన్నాయి కదా ల్యాండ్లు ఎత్తుకెళ్ళిపోవడానికి. వాళ్ళు ఇంతవరకు కనీసం దాని మీద స్పందించలేదు, ఏం మాట్లాడలేదు. ఇళ్లలోకి వస్తున్నాయి సార్ అక్కడ. అవును, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో. అవును, డైరెక్ట్గా అపార్ట్మెంట్స్ లోకి ఇళ్లలోకి వచ్చే పరిస్థితులు కనబడు. అవి కూడా నీళ్లు తాగడానికి ఆహారం కోసం అలాంటి పరిస్థితులు ఉన్నాయి. అదే చెప్తాను, ఇప్పుడు ఎవరికైనా అనుభవం చాలా ఇంపార్టెంట్ సార్. మా తాతలు నేతల దగ్గర నేను చంద్రబాబు నాయుడు గారిని శిష్యుని అనుకుంటే బలవంతాన్ని ముఖ్యమంత్రిని చేసేస్తే ఇలాంటి తెప్పలే ఉంటాయి. ఆయనకు ఒక క్యాబినెట్ మంత్రిగానో లేకపోతే రాష్ట్ర వ్యవహారాల్లోనూ ఇన్ఛార్జిగానో ఇలాంటివన్నీ అనుభవం రంగలించుంటే అప్పుడు ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అదేదో చూడండి అలా కర్ణాటక సినిమా ఒకటి ఉంటుంది, పేరేంటి? కేజీఎఫ్ సన్ ఆఫ్ సత్యమూర్తిలో విలన్ కమ్ ఉపేంద్ర గారికి ఒక సినిమా ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి చేస్తారు. ఆ పక్కన అడుగుతారు, ఏరా నేనే ముఖ్యమంత్రి అంటే, అవును రాదు బాబు నువ్వే ముఖ్యమంత్రి వాళ్ళ నుంచి అంటే, అయితే ఇవాళ నేను రాష్ట్రాన్ని నమ్మేతానంటాడు. అలాగుంది ఎవరు. ఓకే, సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ అంటే ఇక్కడ ఒక చిన్న కాంట్రడిక్షన్ ఏంటంటే, సరే ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఎంత ఉందనేది పక్కన పెట్టేస్తే వైజాగ్కి సంబంధించి రుషికొండలో ఒక చిన్న పార్ట్ని తొలగించి దానికి ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించారు. అప్పుడు మీకు హైలైట్ చేస్తే దాంట్లో ప్రభుత్వం నిర్మించింది, ప్రభుత్వం పర్యావరణ అనుమతులు తెచ్చుకుంది, ప్రభుత్వం అటవీ అనుమతులు తెచ్చుకుంది. ఋషులు ఉండేవారట తపస్సు, నేను చచ్చి బతికింది ఆడే, నా బతుకంతా చదువుకుని చచ్చింది అక్కడే నా బతుకంతాను. నేను ఎప్పుడు ఏ దిక్కుమాల ఋషిని చూడలేదు అక్కడ. వైజాగ్ కొండ మీద, ఆ కొండ మీద ఎవరండి తపస్సులు చేసినాడు? సరే తపస్సులు చేశారని పక్కన పెడితే అదే కొండ అండి, బెచ్చడి ఉంటుంది, ఎగిరి తంటే మనము కళ్ళు మూసుకుని తెలిసే కొండకి ఎందుకు తగ్గొచ్చు మీరు. ఆ ఋషికొండ కొండ మీద పర్యావరణం నాశనం చేశారు, అక్కడ ఎర్రమట్టి దిబ్బలు బోర్కంటికి చెక్కేశారు అని చేశారు కదా. ఇంకా తెలియటట్లా అధిక మేధాశక్తి తెలుసా? ఎర్ర మట్టి దెబ్బలు తవ్వింది కాక పర్యావరణం అంతా నాశనం చేసే సముద్రంలో పోసినందువల్ల ఆ బ్లూ ఫ్లాగ్ పోయిందట. ఆ బ్లూ ఫ్లాగ్ కాదు, అక్కడ వచ్చేసి వరదల్ని అవన్నీ కొండలు అడ్డుకుంటాయి. వైజాగ్ బుల్లిపోటు అంత కొండ ఉంటుంది, అది ఏదైనా కానివ్వండి సార్. ఇప్పుడు ఆ కొండ సరౌండింగ్ ఎన్ని ఎకరాలు ఉందో నాకైతే తెలియదు, కానీ మరి ఎత్తిసింది ఎంత ఉందో చెప్పమంటే చెప్తారు. 2864 ఎకరాలు హెచ్సియు భూములు ఉంటే దాంట్లో 850 ఎకరాలు లాస్ట్ టైం గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఐఎంజీకి ఇచ్చింది. అదే ఢిల్లీ గారు ఏదో ఒకటి ఐఎంజీకి ఇస్తే అక్కడి నుంచి ఇప్పుడు 400 ఎకరాలు దాంట్లో లిటిగేషన్ ఉందని చెప్పేసి, అంటే 21 సంవత్సరాలుగా కోర్టులో నాని ఉన్నటువంటి కేసు నిన్న వెడ్రికి వస్తే దాని మీద ఇప్పుడు గొడవ అంతా. అంటే గొంత కింద నక్కలకి ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు వస్తుందా ఎత్తేద్దామని. సో దీంట్లో ఇప్పుడు అన్ని పార్టీలు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పుంది, అందరిది ఉంది, ఎవరిదైనా తప్పే. అదే వాళ్ళు చూడండి వాళ్ళ సినిమాలో ఆ పొట్టడు అడుగుతాడు, ఆ పెప్సీయే కావాలని. ఆ ల్యాండ్ల మీద మీకు ఎందుకు? ఆ ల్యాండ్ల మీద అంటే అన్ని దిక్కుమాల ల్యాండ్లు పడి ఉన్నాయి అక్కడ. ఊరికే గ్రేటర్ హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మొత్తం పంట పొలాలు భ్రష్టు పట్టించి చిలుకూరు బాలాజీ టెంపుల్ దాకా ఎత్తేసారు. 8,000 కోట్లు 10,000 కోట్ల వరకు ఆ ల్యాండ్ వాల్యూ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు మరి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్. మరి చెప్తాడు వాళ్ళ మా సైడ్ బాగా చెప్తారు, ఎర్ర మీటింగ్ ఇటు మరి గుండు గీసేస్తుంటే మాత్రం బెచ్చేట్ ఆడుకుంటూ తిరుగుతుంటారు. మరి దీని మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత మరి దీని మీద నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గుతారు లేదో చూడాలి. అధిష్టానం తగ్గమంది అంచేత ఖచ్చితంగా వీళ్ళు తగ్గుతారు, నో సెకండ్ థర్డ్ దాంట్లో. రైట్ సార్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈరోజు కేఎస్ ప్రసాద్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తున్నాను, బాయ్.